హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై ఛానల్. ప్రీవియస్గా మనం ప్రిఫిక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా డిస్కస్ చేశాము. ఒకవేళ మీరు చూడండి అయితే వెళ్ళి చూడండి. నా సజెషన్ ఏంటి అని అంటే, మనం ఒక ప్యాటర్న్ తీసుకొని ఆ ప్యాటర్న్ సంబంధించిన ప్రాబ్లమ్స్, రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేస్తే బెటర్ అండ్ మంచి అర్థమవుతుంది. నేను మాత్రం అలానే నా ప్రాబ్లమ్స్ అన్ని డిజైన్ చేశాను. ఫస్ట్ స్లైడింగ్ విండో అండ్ ప్రిఫిక్స్ సమ్ము అండ్ కడనే ఆల్గర్థం, మోడ్స్ ఓటింగ్ ఆల్గర్థం, ఇలా మన ఛానల్లో అన్ని సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, టైం వేస్ట్ చేయకుండా మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఇంపార్టెంట్ లీడ్ కోడ్ ప్రాబ్లం వచ్చేసి లీడ్ కోడ్ నెంబర్ 724, ఫైండ్ ద పివోట్ ఇండెక్స్. అంటే ఇండెక్స్ వాల్యూని రిటర్న్ చేయాలని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. మన క్వశ్చన్లోనే అర్థమైపోతుంది. సో మన క్వశ్చన్ అర్థం చేసుకున్నట్టయితే ఫస్ట్ మనకు నమ్స్ అనే ఒక అరే ఇస్తున్నాడు. ఈ నమ్స్ అనే అరే లోపల మనకి అవుట్పుట్ వచ్చేసి ఎంత వస్తుంది? 3 వస్తుంది. 3 అనేది ఇండెక్స్ ఎందుకు వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్టికులర్ అరే అంటే 3 అనే ఇండెక్స్ దగ్గర మనకి లెఫ్ట్ సమ్ ఎంత అంటే 3 ఇండెక్స్ అంటే బిఫోర్ అంటే ఆ ఇండెక్స్ కంటే తక్కువ ఇండెక్స్ ఏముంటుంది? 0, 1, 2. సో నమ్స్ ఆఫ్ 0, నమ్స్ ఆఫ్ 1, నమ్స్ ఆఫ్ 2 అంటే వీటి యొక్క ఇండెక్స్ వాల్యూని మనం సమ్ చేసుకున్నట్టయితే మనకి ఎంత వస్తుంది? 12 వస్తుంది. సో అదేవిధంగా రైట్ ఇండెక్స్ కూడా మనం చూసుకున్నట్టయితే అంటే 3 కంటే గ్రేటర్ దెన్ ఎంత ఇండెక్స్ ఉంది? 4 ఉంది, 5 ఉంది. సో ఆ 3 కంటే గ్రేటర్ దెన్ ఉన్న ఇండెక్స్ వాల్యూస్ని మనం చూసుకున్నట్టయితే 5 + 6 విచ్ ఇస్ ఎంత? 11. సో ఆ ఇండెక్స్ దగ్గర 3 అనే ఇండెక్స్ దగ్గర మాత్రమే ఈ ప్రిఫిక్స్ సమ్ అండ్ సఫిక్స్ సమ్ రెండు కూడా మనకి ఎంత వస్తుంది? మనకి ఆన్సర్ 11 వస్తుంది. ఓకే, 11 వస్తుంది. అందుకని నేను ఆ అవుట్పుట్ అనేది 3 అనే ఇండెక్స్ అనేది రిటర్న్ చేస్తున్నారు ఇక్కడ. సో క్వశ్చన్ అనేది చాలా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకి ఎప్పుడైనా క్వశ్చన్ క్లారిటీగా అర్థమైతే మనం ప్రాబ్లం చాలా మంచిగా చేయొచ్చు. ఓకే, అర్థం కాకుంటే ఇప్పుడు అర్థమైనట్టయితే ఒకసారి వీడియోని పాజ్ చేసి ట్రై చేయండి. ఆఫ్టర్ దట్ ఓన్లీ ఒక 20 to 30 మినిట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఇందులోకి రండి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం గైస్. ఓకే, మన ఇనిషియల్గా క్వశ్చన్ తీసుకుందాం. సో క్వశ్చన్ వచ్చేసి మనకి ఏముంది? నమ్స్ అనే ఒక అరే ఉంది. సో నమ్స్ అనే అరే లోపల మనకు 1, 7, అండ్ 3, 6, 3, 6, ఓకే సేమ్ 5, 6. సో మనకి ఇది ఇలా ఉంది కదా. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ రెండు సమ్ వాల్యూస్ కావాలి. సో నేను ఏం చేస్తాను, ప్రిఫిక్స్ సమ్ నేను ఏం చేసినట్టయితే ఫస్ట్ మనం ఇనిషియల్ ఏం చేస్తామంటే ప్రిఫిక్స్ p = 1 లాగా తీసుకుంటా. సో 1 అనేది ఇనిషియల్ నేను 1 అనేది ప్లేస్ చేసుకుంటా. నెక్స్ట్ 1 నుంచి నెక్స్ట్ వాల్యూస్ నేను చేసుకుంటా. సో మనకు i అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది గైస్. వెయిట్. ఓకే, i అనేది ఇక్కడ ఉంది. సో i అనే వాల్యూ ఇక్కడ ఉంది. సో 1 + 1 ఎంత? 2. సో నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. సో 2 ప్లస్ మనకేమైతే i అనేది ఇక్కడ జంప్ అవుతుంది కదా. సో 2 + 7 విచ్ ఈస్ 9. అండ్ నెక్స్ట్ వాల్యూ i ఇక్కడ వస్తుంది. 9 + 3 విచ్ ఈస్ 12. ఓకే, 12 ప్లస్ విచ్ ఈస్ 6. 12 గైస్, ఒక్క నిమిషం గైస్, చిన్న మోడిఫికేషన్ ఉంది మనకు. ఏంది లేదు, ఒకసారి చూడండి. నేను వన్ అంటే ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకు 1 అనేది 1 తీసుకున్నాక సో 1 + 1 చేయొద్దు. నెక్స్ట్ 1 నార్మల్గా మళ్ళీ నెక్స్ట్ కూడా మనకి ఏ అయితే వాల్యూ ఉందో అదే వాల్యూ మనకి ఇక్కడ అవుతుంది. ఓకే, సారీ 0 తీసుకో ఫస్ట్. ఇది 0 తీసుకోవాలి మనం. ఇనిషియల్ ఇక్కడ ఏమవుతుంది? మనకి ఇక్కడ 0 వస్తుంది. సో 0 + 1 ఎంత? 1 అవుతుంది. 1 + 7 విచ్ ఈస్ 8 అవుతుంది. అండ్ 8 + 3 ఎంత? 11 అవుతుంది గైస్, 11. అండ్ 11 + 6 17, అండ్ 17 + 5 22. ఓకే, సేమ్ అంటే ఎండ్ అయిపోతుంది. ఎందుకనంటే మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అంతే వాల్యూస్కి ఇక్కడ అయిపోతుంది. మనకి ఇక్కడ 6 దీంతోనే తర్వాత దీంతో చేస్తాం. సో దీంతో చేస్తే మనకి ఇక్కడ లెంత్, దీని యొక్క లెంత్ ఎంత ఉందో దీని యొక్క లెంత్ కూడా సేమ్ అదే విధంగా వచ్చేలాగా కంప్లీట్ అవుతుంది. సో ఓకే, ఇప్పటివరకు మనం స్టాప్ చేసుకోవాలి. ఇదేంది? మనకు ప్రిఫిక్స్ సమ్ అనమాట. సో నెక్స్ట్ నేను ఏం చేస్తా, సఫిక్స్ సమ్ తీసుకుంటాను గైస్. సఫిక్స్ సమ్ తీసుకుంటాను. సో ఇదే విధంగా సేమ్ ఇప్పుడు ఎలా చేసామో అదే విధంగా చేద్దాం. సో ఇనీషియల్గా నేను ఏం చేస్తాను, 0 తీసుకుంటా. అండ్ ప్లస్ 0 + 6 విచ్ ఈస్ 6 అవుతుంది ఇక్కడ గైస్. అండ్ 6 + విచ్ ఈస్ 5 11 అవుతుంది. అండ్ 11 + 5 విచ్ ఈస్ 17. అండ్ 17 ప్లస్ నెక్స్ట్ వాల్యూ ఏముంది? 3. నెక్స్ట్ వాల్యూ 3. 17 + 3 విచ్ ఈస్ 20. ఓకే, అండ్ 20 + 7 27. సో ఇప్పటివరకు మనకు సేమ్ లెంత్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క లెంత్ ఉంది 1 2 3 4 5 6. సో దీని వాల్యూ 6,
దీని యొక్క అన్నిటి యొక్క లెంత్ మనకు 6 రావాలన్నమాట. సో, అలాగే మనం డిజైన్ చేసుకోవాలి. సో, ఇదేంది సఫిక్స్ వాల్యూ. ఇదేంది సఫిక్స్ వాల్యూ. సో, ఇనీషియల్‌గా s ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకొని సో, దీని వాల్యూ కూడా నేను అరేంజ్ చేసుకున్నాను. సో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనం దీనికి ఇండెక్స్ వాల్యూస్‌ని మనం చేద్దాం. ఫస్ట్ 0, 1, 2, 3, 4, 5 ఇక్కడ కూడా ఇండెక్స్ వాల్యూస్ ఇద్దాం. 0, 1, 2, 3, 4, 5. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ పార్ట్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 2 మ్యాచ్ అవుతున్నాయి గైస్. ఇక్కడ 2 అనేది మనకు మ్యాచ్ అవుతున్నాయి. బాగా అబ్జర్వ్ చేయండి. సో, వీటి యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత 3, వీటి యొక్క ఇండెక్స్ వాల్యూ 3. సో, ఇండెక్స్ వాల్యూ ఎప్పుడైతే 3 వస్తుందో అప్పుడు మనకి ఏమొస్తుంది రిటర్న్ 3 అనేది రిటర్న్ చేయాలి. సో, ఎలా చేయాలి ప్రాబ్లం అంటే ఫస్ట్ నేను ఏం చేస్తా, ఒక ఫర్ లూప్ తీసుకుంటా. ఒక ఫర్ లూప్ తీసుకొని ప్రిఫిక్స్ సమ్ అనేది ఒకటి అరేంజ్ చేసుకుంటా. అండ్ సఫిక్స్ సమ్ అనేది ఒక అరేంజ్ చేసుకుంటా. అరేంజ్ చేసుకొని నేను ఏం చేస్తా, ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకొని ఇఫ్ కండిషన్ ఇఫ్ సఫిక్స్ ఆఫ్ ఐ డబల్ ఈక్వల్ టు అండ్ ప్రిఫిక్స్ ఆఫ్ ఐ ఈ రెండు ఈక్వల్ అయినట్టయితే నేనేం చేయాలి, నేను రిటర్న్ ఐని రిటర్న్ చేయాలి గైస్. అర్థమైందా? చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఇది ఓకే. బట్ మనకు టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేసినట్టయితే టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి 2 ఫర్ లూప్స్ యూజ్ చేసుకుంటాం వీటి కోసం. అందుకని ఆర్డర్ ఆఫ్ n ప్లస్ ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. సో, ఆర్డర్ ఆఫ్ 2n అవుతుంది గైస్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ తీసుకున్నట్టయితే సేమ్, దీనికి ఆర్డర్ ఆఫ్ n అవుతుంది, దీనికి ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. సో, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి కూడా ఆర్డర్ ఆఫ్ 2n అనేది అవుతుంది. సో గైస్, ఇది మనకు టైం కాంప్లెక్సిటీ. సో, దీన్ని మనం టైం కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేసుకోవాలి. స్పేస్ కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేసుకోవాలి. సో, దానికోసం అనేది నెక్స్ట్ మనం అండ్ టైం కాంప్లెక్సిటీ కూడా మనం రెడ్యూస్ చేసుకుంటాం. విచ్ ఈస్ ఆర్డర్ ఆఫ్ n అండ్ ఆర్డర్ ఆఫ్ 1గా మనం టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ 1 లాగా మనం నెక్స్ట్ ఆప్టిమైజ్ చేద్దాం. ఓకే, అండ్ దానికి పోయేదానికంటే ముందు ఫస్ట్ నా వీడియోని లైక్ చేయాలి మీరు, అంతే ఇక. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఓకే గైస్, ఇప్పుడు చూద్దాం. సో గైస్, ఐడియా వచ్చేసి ఏంటంటే నేను ఇనిషియల్గా నేనేం చేసుకుంటా, లెఫ్ట్ అనేది ఒక వేరియబుల్ తీసుకుంటా గైస్. లెఫ్ట్ అనేది ఒక వేరియబుల్ తీసుకొని ఇదేంది 0 లాగా కన్సిడర్ చేసుకుంటా. ఒకవేళ నేనేం చేస్తానంటే ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకొని ఇఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అంటే నేనేం చేస్తా, పైన టోటల్ సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ సమ్ ఎంత మనకి 28 వస్తుంది. అంటే ఈ అరేకి పర్టికులర్ అరేకి 1, 7, 3, 6, 5, 6 దీన్ని మనం సమ్ చేసుకున్నట్టయితే మనకు 28 వస్తుంది. సో, 28 మైనస్ లెఫ్ట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ నథింగ్ బట్ ద ఈ వాల్యూస్ అనమాట. సో, నేనేం చేస్తా, ఈ కండిషన్ అనేది నాకు సాటిస్ఫై అయితే నేను రిటర్న్ ఐ చేసేస్తా గైస్. అర్థమైంది అనుకుంటా. ఈ కండిషన్ నాకు సాటిస్ఫై అయితే నేను రిటర్న్ ఐ చేసేస్తా. అండ్ ఒకవేళ లేకపోతే ఏం చేస్తా, లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ. సో గైస్, ఇలా చేసేస్తా. సో, ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేద్దాం ఎలానో. ఫస్ట్ నేనేం చేస్తాను, లెఫ్ట్ అనేది 0 ఉంది కదా. సో, లెఫ్ట్ అనేది 0 ఉంది కదా. సో, ఇనిషియల్గా లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0 ఉంది అండ్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 28. అంటే ఫస్ట్ మనకు ఇక్కడ ఐ అన్నది ఇక్కడ ఉన్నప్పుడు. సో గైస్, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫాలో కాండి నన్ను, నేను చెప్పే వాల్యూస్ ఫాలో కాండి. మీకు ఫైనల్గా అంటే నేను ఏదో బట్టి చెప్తున్నట్టు కాదు, ఒక మంచి క్లారిటీ ఇస్తాను. సో, 28 మైనస్ లెఫ్ట్ ఎంత 0 ఉంది. నెక్స్ట్ మనకు నమ్స్ ఆఫ్ ఐ ఎంత ఉంది 1. సో, దీన్ని చేస్తే మనకి ఎంత వస్తుంది, 27 వస్తుంది గైస్. దీన్ని చేస్తే మనకు 27 వస్తుంది. 27 అనేది లెఫ్ట్కి ఈక్వల్ కాదు కాబట్టి నేనేం చేస్తా, నెక్స్ట్ మనం ఇక్కడ చేస్తాం. మన లెఫ్ట్ ఎంత ఉంది, 0 ఉంది. 0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ మనకి ఎంత ఉంది 1. అంటే మనకు లెఫ్ట్ ఎంత వస్తుంది, 1 అవుతుంది. సో, నెక్స్ట్ వాల్యూ ఐ అనేది ఇండెక్స్ చేంజ్ అవుతుంది. సో, 7 దగ్గరకు వస్తుంది. సో, లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఉంది, 1 ఉంది. సో, ఇక్కడ నాట్ ఈక్వల్ కదా. సో, 1 ఈక్వల్ టు 28 మైనస్ 1 విచ్ ఈస్ ఎంత అవుతుంది, 26. ఓకే, 28 మైనస్ 26 అవుతుంది గైస్. 26 ఏనా? ఓకే, 26 అనేది 1కి ఈక్వలా? సో, కాదు. నేనేం చేస్తాను, మళ్ళీ నేను లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, 1 నాట్ ఈక్వల్ పెట్టేస్తా. 1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ నెక్స్ట్ వాల్యూ మనకి ఏముంది, 7. అంటే ఎంత వస్తుంది, 7. అంటే నెక్స్ట్ ఏమవుతుంది, 8 అవుతుంది. మనకి లెఫ్ట్ వాల్యూ అనేది 8 అవుతుంది.
సో నేనేం చేస్తా, లెఫ్ట్ వాల్యూ 8 అవుతుంది. 8 ఈజ్ ఈక్వల్ టు 28 మైనస్ 8 మైనస్ ఓకే 8 మైనస్ ఓకే 28 మైనస్ 8 మైనస్ ఇక్కడ మనకి ఎంత ఉంది అండ్ నెక్స్ట్ వాల్యూ. సో గైస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చిన్న మిస్టేక్ చేశాను, సారీ. ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ నమ్స్ ఆఫ్ ఐ దగ్గర ఇక్కడ ఫస్ట్ 1 వస్తుంది కదా, దాని తర్వాత ఇండెక్స్ వాల్యూ చేంజ్ అయితే 7 వస్తుంది. సో ఈ వాల్యూ మనం చేసినట్టయితే -7 -8 మనకి ఇక్కడ 20 వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు ఓకే రైట్ నా మనం ఏం చేసేది 8 కదా, సో 28 - 8 తర్వాత మనకి 3. దీని వాల్యూ మనకి ఏమొస్తుంది 8 - 3 11, దీని వాల్యూ మనం చేస్తే 17 వస్తుంది. 17 నాట్ ఈక్వల్ కాబట్టి నెక్స్ట్ మనకి ఏమవుతుంది ఓకే నెక్స్ట్ రైట్ నా ఎంత ఉంది 8 ఉంది. 8 ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ మనకున్న వాల్యూ ఎంత 3, సో 11 కాబట్టి మనకు లెఫ్ట్ అనేది 11 అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ వచ్చి ఇది నాట్ ఈక్వల్ టు 11 ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేస్తానంటే 28 మైనస్ మనకి ఇప్పుడు ఎంత ఉంది 11 మైనస్ రైట్ నా మనకి ఎంత 6 అంటే ఈ 28 మైనస్ బాగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి 28 మైనస్ 11 మైనస్ 6 చేసేస్తే మనకు ఆన్సర్ 11 వస్తుంది. ఇక్కడ కూడా 11 వస్తుంది. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 11 వస్తుంది అండ్ ఇక్కడ 11 వస్తుంది. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి నేను వీటి యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది రిటర్న్ చేయాలి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడ ఉంది 1 కంప్లీట్ అయిపోయింది, 1 ఇక్కడ 7 కంప్లీట్ అయిపోయింది, 3 కంప్లీట్ అయిపోయింది అండ్ 6 కంప్లీట్ అంటే 6 అనేది ఎంత ఇండెక్స్ ఇక్కడ నుండి చూసుకున్నట్టయితే 3 ఇండెక్స్, దీని వాల్యూ ఎంత ఇండెక్స్ వాల్యూ 3. సో నేను ఏం చేస్తాను 3 రిటర్న్ చేస్తాను. సో ఆన్సర్ అయితే వచ్చింది, కానీ మనకు అండర్స్టాండ్ చేసుకునే ఏంది అని అంటే ఇక్కడ మీరు బాగా అబ్జర్వేషన్ లెఫ్ట్ అనేది ప్రిఫిక్స్ సమ్ లాగా వర్క్ అవుతుంది. సో ఎందుకు ప్రిఫిక్స్ సమ్ లాగా అని అంటే లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ, లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ అంటే ఈ లెఫ్ట్ అనేది ఈ వాల్యూస్ని మొత్తంని మనం ప్లస్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ టోటల్ మైనస్ లెఫ్ట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ అంటే టోటల్ నుంచి ఈ లెఫ్ట్ వాల్యూ తీసేస్తున్నా అండ్ నమ్స్ ఆఫ్ ఐ వాల్యూ కూడా తీస్తున్నా. అబ్జర్వ్ చేయండి ఒక టోటల్ వాల్యూ నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక అరే తీసుకున్నా గైస్, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒక అరే తీసుకొని నేను ఏం చేశానంటే టోటల్ వాల్యూ మనకి ఎంత వస్తుంది సమ్ చేసుకుంటూ ప్రిఫిక్స్ సమ్ చేసుకుంటూ వస్తే ఇక్కడ వస్తుంది. సో నేనేం చేస్తున్నా ఈ లాజిక్లో 28 అంటే టోటల్ వాల్యూ నుంచి నేనేం చేస్తున్నా అంటే లెఫ్ట్ వాల్యూ ప్రిఫిక్స్ సమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది అనుకో, ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ తీసేస్తున్నా, ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ తీసేస్తున్నా, ఈ వాల్యూ తీసేస్తే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ లెంత్ వస్తుంది కదా. సో ఈ వాల్యూ నుంచి లెఫ్ట్ ఇదేమో లెఫ్ట్ అవుతుంది. సో ఈ వాల్యూ నుంచి లెఫ్ట్ తీసేస్తున్నా, అదేవిధంగా ఇంకేం తీస్తున్నా రైట్ నా ఏ వాల్యూ ఉంది అది కూడా తీసుకున్నా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ వాల్యూ, ఇక్కడ నమ్స్ ఆఫ్ ఐ వాల్యూ, ఇక్కడ నుండి ఇక్కడ ఈ టోటల్ వాల్యూ. సో ఈ టోటల్ వాల్యూ నుంచి గైస్ ఇక్కడ వినండి, టోటల్ వాల్యూ నుంచి ఇది టోటల్ వాల్యూ 28 అయితే ఈ 28 నుంచి నేను లెఫ్ట్ తీసేస్తున్నా, 28 నుంచి నమ్స్ ఆఫ్ ఐ వాల్యూ తీసేస్తే మనకు వచ్చే వాల్యూ మిగతా వాల్యూ. సో ఈ రెండు వాల్యూస్ని మనం సో లెఫ్ట్ వాల్యూ ఇది మనం ఈ వరకు వచ్చేస్తే సో ఇక్కడ వరకు మనకు లెఫ్ట్ వస్తుంది, ఇక్కడ వరకు మనకు మిగతా వాల్యూ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ రెండు వాల్యూస్ని మనం సేమ్ చేసినట్టయితే మనకు రిటర్న్ ఐ అవుతుంది. గైస్ మీకు అర్థమైంది అనుకుంటే ఇక్కడ మీరు క్వశ్చన్ చూడండి, ఇక్కడ క్వశ్చన్కి రండి ఒక్కసారి. సో మనకు 3 తీసుకున్నాం అనుకో, 3 కంటే తక్కువ వాల్యూస్ మనం తీసుకుంటున్నాం, 3 కంటే ఎక్కువ వాల్యూస్ని మనం ఇండెక్స్ వాల్యూ 3 తీసింది, 3 కంటే 0 1 2 అంటే 3 కంటే తక్కువ వాల్యూస్, ఇండెక్స్ వాల్యూ 4 5 దీనికంటే 3 కంటే ఎక్కువ వాల్యూస్. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మిడిల్ ఉన్న వాల్యూ ఏంది ప్రజెంట్ ఐ వాల్యూ, ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏంది లెఫ్ట్ వాల్యూస్, ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏంది రైట్ వాల్యూస్. సో ఇక్కడ మీరు ఈ లాజిక్ వచ్చేసి లెఫ్ట్ తీసేస్తున్న టోటల్ నుంచి ఈ వాల్యూ తీసేసి ఈ వాల్యూకి ఈ వాల్యూ ఈక్వల్ అయితే నాకు అప్పుడనే అవుట్పుట్ అనేది వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ అయింది, ఓకే సారీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు కూడా మీరు లైక్ చేయాలి, ఇప్పుడైనా మీరు లైక్ చేయాలి అంటే ఎందుకంటే నేను డీటెయిల్గా చెప్పిన కాబట్టి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా కామెంట్ చేయండి ఏంటంటే అసలు నేను ఎలా చెప్తున్నా నాకే అర్థమవుతలేదు, ఐ మీన్ అంతే మీకు అర్థమవుతుందా లేదా నాకు అర్థం కావాలి కదా. సో అందుకనే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మన యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ ఇన్స్టాగ్రామ్లో నెక్స్ట్ జెన్ కోడర్ బై సురేష్ అని ఉంటుంది, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. అందులో డైలీ డిఎస్ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీని తర్వాత ఇప్పుడు మనం ఇంతవరకు అరేకి సంబంధించిన ఒక ప్యాటర్న్ వైజ్గా చేసుకుంటూ వచ్చిన నెక్స్ట్ మనం స్ట్రింగ్స్లోకి ఎంటర్ అవుతాం. స్ట్రింగ్స్లో కూడా కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, ఆ ప్యాటర్న్స్ కంప్లీట్ చేద్దాం. మ్యాక్సిమం స్ట్రింగ్స్ అండ్
ఈ పి ఈ సమ్ ఈ సారీ స్ట్రింగ్స్ అండ్ అరేస్ మనం కంప్లీట్ చేసినామంటే ఏ ఇంటర్వ్యూకి అయినా దగ్గర దగ్గర 10 lakh ఎల్పిఏ దగ్గర మనకు ఈ స్ట్రింగ్స్ అండ్ అరేస్ సంబంధించిన క్వశ్చన్సే అడుగుతారు. వీటికంటే తాత క్వశ్చన్స్ అడగరు. ఓకే. ఒకవేళ అడిగినాను ఏదో ఒక 5 క్వశ్చన్స్ ఇస్తే 5 క్వశ్చన్లో ఒక్క క్వశ్చన్ ఆర్ఎస్కి స్ట్రింగ్స్ తప్పించి ఉంటుంది. అండ్ మిగతా 4 క్వశ్చన్స్ మనకు స్ట్రింగ్స్ ఆర్ఎస్ నుంచే ఉంటాయి. సో గైస్ ఈ రెండు మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టు. నేను మొత్తం వీడియోస్ చేస్తాను, నువ్వు చూస్తూనే ఉండు. ఇంకా మనం చదువుతూనే ఉందాం, జాబ్ రావాలి అంతే ఇక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.